విదేశాల్లోని క్లయింట్ అవసరాల మేరకు తను చూసే వ్యక్తుల్ని, వాహనాల్ని, ప్రకృతిలోని వివిధ వస్తువుల్ని, మనుషుల కదలికల్ని పరిశీలించి వాటి అర్థాలేమిటో ఏఐకి చాలా సహనంతో నేర్పిస్తూ ఉంటుంది. చిన్నప్పటి నుంచే నెహ్మా తన తండ్రి ప్రభావంతో ప్రకృతి ప్రేమికురాలిగా మారుతుంది. గుహల్లో ఆదిమానవులు వేసిన బొమ్మల్ని ప్రేమగా నిమురుతుంది. మనసు పెట్టి వింటే రాళ్లల్లోని గుండె చప్పుడు కూడా మనకు తెలుస్తుందని, ప్రకృతిలోని ప్రతి వస్తువుకు ప్రాణం ఉంటుందని చిన్నప్పుడు తన స్నేహితులకు చెప్తూ ఉంటుంది. సినిమాలో ఒక సీన్ చాలా ఆకట్టుకుంటుంది. వీడియోలోని ఒక పురుగుకు పెస్ట్ అని రాయనందుకు తమ క్లయింట్లు మండిపడుతున్నారని నెహ్మాను ఆమె బాస్ గట్టిగా చివాట్లు పెడుతుంది. అయితే వెంటనే నెహ్మా అది చీడ పురుగు కాదు, కేవలం ఆకులోని చెడిపోయిన భాగాన్ని మాత్రమే తింటుంది, అది చెట్టుకు మేలు చేసే పురుగని బదులు చెప్తుంది. ఈ మాటకి ఆ బాస్కి చాలా కోపం వస్తుంది. నీ సొంత తెలివితేటలు ఉపయోగించకు, మన క్లయింట్స్ ఏం చెప్పారు అది చేస్తే చాలు, సొంత తెలివితేటలు అక్కర్లేదని హెచ్చరిస్తుంది.